శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్రరావు గారు. నమస్కారం అంజుబాబు గారు, ఎలా ఉన్నారు? సో ఫ్లాష్ బ్యాక్లో చాలా మందిని మనం చర్చించుకుంటూ వెళ్తున్నాం. చాలా మంది అంటే చలనచిత్ర పరిశ్రమకు పట్టుకొమ్మలు, ప్రథమ పిల్లర్స్, వాళ్ళందరినీ స్మరించుకుంటున్నాం. వాళ్ళు లేకపోతే ఈనాటి చిత్ర పరిశ్రమ లేదు, వీళ్ళు ఎవరు లేరు, మేము లేవు, మనం లేవు, మీరు లేరు. అవును. సో ఈరోజు అండి మన తెలుగు చలనచిత్ర వైతాళికులు అంటారు, ప్రథమ వైతాళికులు హెచ్ఎం రెడ్డి గారిని, ఆయన దగ్గరికి వెళ్దాం, ఆయన గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఆయన చాలా మందిని, ఆయనకి చాలా రికార్డులు ఉన్నాయి, 4-5 రికార్డులు ఉన్నాయి. ఎందుకు వైతాళికులు అంటారో కూడా చెప్పండి. అదే ఆయన ఎందుకంటే అసలు ఈ పరిశ్రమకి వైతాళికులను ఎందుకంటామంటే ఆయన దగ్గర నుంచి పట్టుకుని అసలు పరిశ్రమ పెరగటానికి కానీ, అసలు సినిమా తీయటానికి కానీ పరిశోధనలు చేసి వాళ్ళందరూ ఈ పరిశ్రమ ఇంత దూరం తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళని వైతాళికులు అంటాం మనం. ఓకే, రైట్. వైతాళికులు ఎందుకంటామంటే అంటే పరిశోధన చేసి, అంటే కష్టాలన్నీ వాళ్ళు పడి సుఖాలన్నీ మనకి ఇచ్చినట్టు లెక్క వాళ్ళు. అందుకని దాన్ని విత్తు నాటి నీరు పోసి నారు పోసి పెంచిన మహావృక్షాన్ని చేస్తారు వాళ్ళు, మొదటి వాళ్ళు వీళ్ళు. అందుకని దీనికి వైతాళికులు అని చెప్తాం. ఓకే. అయిన తర్వాత ఈయన ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత పోలీస్ శాఖలో ఉద్యోగం చేశాడు. ఉద్యోగం చేసిన తర్వాత హైదరాబాద్లో కూడా ఏదో జాబ్ చేశాడు. జాబ్ చేసిన తర్వాత ఆయనకు కూడా సినిమా పట్ల ఆకర్షణ వచ్చేసింది. సినిమాల పట్ల ఇచ్చేదంటే అప్పుడప్పుడే వేళ్ళనుకుంటుంది అది. దాదాసాహెబ్ ఫాల్కే తర్వాత, దాదాసాహెబ్ ఫాల్కే, రఘుపతి వెంకట నాయుడు గారి తర్వాత వీళ్ళ తరం ఇది. ముందు తరం వాళ్ళైతే తర్వాత తరం వీళ్ళు, ఆ తర్వాత తరం ఎల్వి ప్రసాద్, బిఎన్ రెడ్డి గారు వాళ్ళు. అంటే ఇది మనం చెప్పుకుంటున్నాం వరుస. ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం మనం. ఎందుకంటే అది వచ్చిన తర్వాత, వాళ్ళు వచ్చిన తర్వాత హెచ్ఎం రెడ్డి గారి ద్వారా కూడా చాలా మంది వచ్చారు ఇండస్ట్రీకి. హెచ్ఎం రెడ్డి గారి ద్వారా కమలాకర్ కామేశ్వరరావు మనం ముందు చెప్పుకున్నాం, మనం వచ్చారు. అందుకనే ఆయన వైతాళికులు అన్నాం మనం. ఇచ్చేదంటే అందరిని ఎంకరేజ్ చేసి పైకి తీసుకొచ్చిన వాళ్ళు. పోలీస్ శాఖలో ఉద్యోగం చేశారు. ఇక్కడేదో హైదరాబాద్లో కూడా ఏదో చేశారు. చేసిన తర్వాత ఆయన బొంబాయి వెళ్ళిపోయాడు. ఆయన బొంబాయి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఆయన ఈయన కూడా ఫస్ట్ ఎవరికి దొరకదు కదండి. అప్పటికి సినిమా జన్మస్థానం బొంబాయి. ఎవరైనా కొల్హాపూర్ ఒకటి, బొంబాయి ఒకటి, ఈ రెండింటికే వెళ్ళేవాళ్ళు ఎవరైనా. మన పీపుల్లయ్య గారు కూడా అక్కడ కొల్హాపూరు, కోల్కతాలో చేశారు. ఆయన బొంబాయి వెళ్ళిపోయారు. బొంబాయి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి జాబులు వెతుక్కుంటూ ఇక సినిమా పరిశ్రమ అంటే ఇష్టం కదా, దాన్ని ఏ పని చేయడానికైనా ఇష్టం. బాయ్ దగ్గర నుంచి ఇక అన్ని పనులు, అన్ని శాఖలు, అన్ని పనులు చేశాడు ఆయన. చేసిన తర్వాత అక్కడే పృథ్వీరాజ్ గారి కపూర్తో పరిచయం అయింది. ఆయనతో కూడా పనిచేశారు ఆయన, పృథ్వీరాజ్ కపూర్ కౌన్సిల్లో. ఈయన ద్వారానే ఎల్వి ప్రసాద్ గారు అప్పుడు పృథ్వీరాజ్ కంపెనీలో కూడా యాక్ట్ చేశాడు. ఇక అక్కడి నుంచి ఏం చేశాడంటే ఫస్ట్ మూకీ చిత్రం ఆలమ్మారా ఇరానీ తీశాడు ఆయన. ఆ తర్వాత ఫస్ట్ మూకీ చిత్రం తీసింది హెచ్ఎం రెడ్డి గారే. ఫస్ట్ తెలుగు టాకీ చిత్రం భక్త ప్రహ్లాద్ తీసింది హెచ్ఎం రెడ్డి గారే. ఫస్ట్ తమిళ టాకీ మహాకవి కాళిదాస్ తీసింది హెచ్ఎం రెడ్డి గారే. సో ఇన్ని రికార్డులు ఉన్నాయి ఆయనకి. ఈయన ద్వారానే ఎల్వి ప్రసాద్ గారు 3 పిక్చర్లోనే యాక్ట్ చేశారు. ఫస్ట్ మూకీ చిత్రంలో, ఫస్ట్ తెలుగు టాకీ, ఫస్ట్ తమిళ టాకీ. ఈ ప్రస్తావించుకోవడం అవసరం. హెచ్ఎం రెడ్డి గారి లైఫ్లో ఆయన ఎల్వి ప్రసాద్ గారిని ఎంకరేజ్ చేసింది. ఎందుకంటే పృథ్వీరాజ్ కపూర్ గారి ద్వారా ఈ టెక్నికల్గా అన్ని శాఖల్లోనూ పనిచేసి అనుభవాన్ని సంపాదించాడు. అనుభవాన్ని సంపాదించిన తర్వాత సినిమాకి వచ్చాడు. ఏమండి, ఇది అయిన తర్వాత మద్రాసు వచ్చారు. మద్రాసు వచ్చిన తర్వాత సినిమాలు తీయటం మొదలుపెట్టిన తర్వాత మెయిన్ ఘట్టం ఏంటంటే ఈయనకి ద్రౌపది వస్త్రాపహరణం అనే సినిమా తీశాడు. ద్రౌపది వస్త్రాపహరణకు ఆపోజిట్గా ద్రౌపది మానసరక్షణ ఇంకొకటి తీశారు. సో ఈ రెండింటికి పోయిట్ సైమల్టేనియస్గా రెడీ అయ్యింది. ఈ ద్రౌపది వస్త్రాపహరణం రిలీజ్ అయిన తర్వాత దీనికి కమలాకర్ కామేశ్వరరావు గారు, బందర్లో ఉన్న కమలాకర్ కామేశ్వరరావు గారు కృష్ణాపత్రికకి రివ్యూ రాశాడు ఆయన. ద్రౌపది వస్త్రాపహరణం మీకు సక్సెస్ అయింది, కానీ బాగా తీసింది మాత్రం ద్రౌపది మాన సంరక్షణమే.
మీ సినిమా కాదు, కానీ విజయం మీకు వరించింది అని చెప్పి ఆయన రివ్యూ చేశాడు. ఇది చూసిన హెచ్ఎం రెడ్డి గారు ఏంటంటే ఇమ్మీడియట్గా కమలాకర్ కామేశ్వరరావుకు లెటర్ రాసి, ఇదివరకు లెటర్ రాసి బెజవాడ వస్తున్నాను కలవండి అన్నాడు. కమలాకర్ కామేశ్వరరావు వచ్చిన అది కమలాకర్ కామేశ్వరరావు చెప్పుకున్నాం. మెడ్రాస్ ఆహ్వానించాడు. మెడ్రాస్ ఆహ్వానించిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ముఖ్య ఘట్టం ఏంటంటే బిఎన్ రెడ్డి గారు, లింగమూర్తి గారు, ఆర్టిస్ట్ లింగమూర్తి గారు మూలా నారాయణ స్వామి గారితో కలిసి పార్ట్నర్షిప్లో బ్యానర్ ఓపెన్ చేశారు. ఒక బ్యానర్ ఓపెన్ చేసి గృహలక్ష్మి అనే సినిమా తీశారు ఆయన. కాంచనమాల నాగా హీరోయిన్లుగా గృహలక్ష్మి అనే సినిమా తీస్తున్నప్పుడు అందులో ఒక సిచ్యువేషను సీను నచ్చగా ఈ సినిమా అయిపోయిన తర్వాత బిఎన్ రెడ్డి గారు బ్యాచ్ మొత్తం మూలా నారాయణ స్వామి గుర్తా విడిపోయారు. విడిపోయిన తర్వాత అక్కడి నుంచి వీళ్ళు ఏం చేశారంటే ఇక ఈయన వేరే పిక్చర్లు తీసుకోవడం మొదలుపెట్టారు. బిఎన్ రెడ్డి గారు వేరే చిత్రాలు తీయటం మొదలుపెట్టాడు. ఈయనకి ఈ మీసాలు 2 మీసాలు అలా ఉండేవి. ఈ మీసాలు ఒకటి తెలుగు అని దువ్వేవాడు, ఒకటి తమిళం అని ఇలా దువ్వేవాడు ఆయన. తర్వాత సెకండ్ వరల్డ్ వార్ వచ్చింది. సెకండ్ వరల్డ్ వార్ వచ్చిన తర్వాత ఈయన ఏం చేశాడంటే ఇక సినిమాలు ఆపేసిన తర్వాత కర్ణాటక వెళ్ళిపోయాడు ఆయన, మైసూర్ వెళ్ళిపోయాడు. మైసూర్లో ఒక స్టూడియో కట్టాడు ఆయన. ఈ స్టూడియో పేరంటే ప్రీమియర్ స్టూడియో, ఇప్పటికే ఉంది అది. రాజ్ కుమార్ గారి పిక్చర్లోనే అక్కడ షూటింగ్లు జరుగుతూ ఉండే. ప్రీమియర్ స్టూడియో కట్టింది హెచ్ఎం రెడ్డి గారే. హనుమంత మునియప్ప అని ఏదో పేరు ఉంది ఆయన పేరు. హెచ్ఎం రెడ్డి గారు అంటే హనుమంత మునియప్ప రెడ్డి గారు. అక్కడి నుంచి ఈయన రికార్డులు ఏంటంటే చెప్పుకోదగ్గ ఘట్టాలు ఏంటంటే కాంతారావుని హీరోగా పరిచయం చేసింది ఈయనే. ప్రతిజ్ఞ అనే చిత్రంలో కాంతారావు గారిని హీరోగా పరిచయం చేశారు. ఆ తర్వాత బోండం బెళ్ళం ఇలా ఇచ్చారు చిత్రాలు, చాలా గమ్మత్తైన చిత్రాలు. కామెడీ కూడా ఇష్టం ఈయనకి. గమ్మత్తైన చిత్రాలు తీసి కొంతకాలం అయిన తర్వాత ఆయన ఇచ్చేశారు. సో కాకపోతే ఏంటంటే ఈయన లైఫ్లో చూసుకున్నట్టయితే అండి మనం అన్ని అంటే ఫస్ట్ రికార్డ్స్ ఉన్నాయి. ఈ ఫస్ట్ రికార్డ్స్ ఉన్నాయి. ఎల్వి ప్రసాద్కి లైఫ్ ఇచ్చింది ఈయన అసిస్టెంట్గా పనిచేశాడు ఎల్వి ప్రసాద్కి. తర్వాత ఈ కాంతారావు గారికి లైఫ్ ఇచ్చింది, రాజనాలను కూడా లైఫ్ ఇచ్చింది ఈయనే చెప్పుకోవచ్చు. వీళ్ళందరినీ లైఫ్ ఇచ్చి హెచ్ఎం రెడ్డి గారు రికార్డులకు ఎక్కారండి.